హే గైస్, నేను మీ భద్రాని. వెల్కమ్ టు Bhadra Tech Telugu YouTube ఛానల్. ఈరోజు యొక్క వీడియోలో నేను మీకు వచ్చేసి MLC ఓట్ అనేది మనము ఆఫ్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, రీసెంట్గా నేను ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలని ఒక వీడియో తీశాను. చాలామంది అడుగుతున్నారు అన్న ఒకసారి సైట్ అనేది సరిగ్గా వర్క్ అవ్వట్లేదని. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు ఆఫ్లైన్లో జస్ట్ మీ మొబైల్లోనే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకొని వెళ్ళి ఎలా అప్లై చేయాలి ఏంటి, ఇకపోతే ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు ఈ MLC ఓటుకి అసలు అర్హులు అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. గాయస్, ఇంకా వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఏమైనా నన్ను డౌట్స్ అడగాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇచ్చానండి, జాయిన్ అవ్వండి. ఇకపోతే మనకి ఈ MLC ఓట్లు వచ్చేసి మనకి ఏదైతే 2021 నవంబర్ 1వ తేదీ ముందు, అంటే ప్రజెంట్ ఈ డేట్కి 3 సంవత్సరాల ముందు ఎవరైతే డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటారో వాళ్ళు ఈ MLC ఓట్కి అనేది అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇంకొంతమంది డిగ్రీకి ఈక్వల్గా డిప్లొమా చేసి ఉంటారు. ఇలా డిప్లొమా చేసిన వాళ్ళు కూడా డిగ్రీకి ఈక్వల్గా ఏదైతే 3 సంవత్సరాలు ప్రజెంట్ ఈరోజు 2024 ఈ సంవత్సరానికి సంబంధించి గతంలో 3 సంవత్సరాల ముందు 2021 నవంబర్ 1వ తేదీ ముందు ఎవరైనా డిగ్రీ కంప్లీట్ అయిపోయింటే వీళ్ళందరూ ఈ MLC ఓట్కి అనేది అయితే అప్లై చేసుకోవచ్చును. ఇకపోతే ఐటీ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు, చాలామంది అయితే అడుగుతున్నారు. ఇకపోతే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు ఫోటో అనేది, లేటెస్ట్ ఫోటో అనేది ఉండాలి, లేకపోతే మార్క్ లిస్ట్ అనేది ఉండాలి, ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది ఉండాలి. ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వెళ్ళి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి డైరెక్ట్గా MRO ఆఫీస్లో అయితే ఇవ్వాలి. MRO ఆఫీస్లో ఇచ్చిన వెంటనే మనకు ఒక రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ రిసిప్ట్ అనేది మన దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. గైస్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఇన్ కేస్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఆఫ్లైన్ ప్రాసెస్ కంప్లీట్గా చూద్దాం. గైస్, ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ అండి. ఈ ఫామ్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరు నేరుగా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మనకి ఏదైతే మీది లేటెస్ట్ ఫోటో అయితే ఉందో ఆ ఫోటో అనేది ఇక్కడైతే అట్టించండి. ఫోటో అనేది అంటించిన తర్వాత ఇక్కడ కాన్స్టిట్యున్సీ అనేది రావడం జరుగుతుంది. ప్రస్తుతం మీది ఏ కాన్స్టిట్యున్సీ కిందకైతే ఎలక్షన్స్ అనేది వస్తుందో ఆ కాన్స్టిట్యున్సీ అనేది ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఎన్రోల్ ది గ్రాడ్యుయేషన్ కాన్స్టిట్యున్సీ మళ్ళీ కూడా కాన్స్టిట్యున్సీ అయితే ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ నేమ్, మీ ఇంటి పేరుతో సహా ఏదైతే ఫుల్ నేమ్ అనేది ఉందో ఆ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇకపోతే మీరు మేలా ఫీమేలా, సో లేడీస్ అయితే ఏదైతే మనకి ఫీమేల్ అనేది అయితే ఉందో ఫీమేల్ అయితే ఇవ్వండి. ఇన్ కేస్ మీరు మేల్ అయితే అంటే అబ్బాయిలు అయితే అప్లై చేస్తుంటే మేల్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఇంటి పేరుతో సహా నీట్గా మీరు మీ ఫ్యామిలీ యొక్క ఎవరో ఒకరి డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్, ఆక్యుపేషన్ అంటే ప్రజెంట్ మీరు డిగ్రీ అయిపోయి ఏదైనా సరే ఇంకా స్టడీ చేస్తుంటే స్టడీ అని పెట్టండి, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్ పెట్టండి. సో ఏదైనా సరే మీకు సంబంధించిన ఆక్యుపేషన్ ఇక్కడ పెట్టండి. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు డిగ్రీనా డిప్లొమా అనేది ఇక్కడ ఇచ్చేయండి. సో ఇచ్చిన తర్వాత ఇట్లా మనం ఇక్కడ కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ చూడండి, మనకి హౌస్ అడ్రస్ అనేది రావడం జరుగుతుంది. సో ఏదైతే మీ అడ్రస్ అనేది ఉందో మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఇచ్చేయండి. సో ఇక్కడ చూడండి, మనకి మీ స్ట్రీటు, అలాగే మీ పోస్ట్ ఆఫీస్ నెంబరు, ఇకపోతే మీ స్టేటు, అలాగే మీ జిల్లా, మీ విలేజ్, మీ మండలము, మీ హౌస్ ఏదైతే కంప్లీట్గా ఇంటి నెంబర్తో సహా ఉందో ఈ అడ్రస్ ఫామ్ అనేది కరెక్ట్గా ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఏజ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మీకు ఎంత ఏజ్ ఉంది మీ ఆధార్లో కానీ మార్క్ లిస్ట్లో ప్రకారం కానీ ఏజ్, ఇకపోతే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లియర్గా రోజులు, మంత్, ఇయర్తో పాటు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు 26 అనుకోండి, 26, అలాగే మీకు మంత్స్ అనేది ఇక్కడ వదిలేయండి. ఇకపోతే ఇక్కడ 26/2008 ఇట్లా డేట్ అనేది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏమైనా సరే డిసేబిలిటీ కనుక ఉంటే ఇచ్చేయండి, లేదంటే లేదు, ఆ కాలం అనేది వదిలేయండి. సో వదిలేసిన తర్వాత ఇక్కడ పోతే ఇక్కడ చూడండి, ఎలక్ట్రికల్ ది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అనేది ఇక్కడ ఇవ్వండి. నేమ్ ఆఫ్ ది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మళ్ళీ మీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ఆ నేమ్ అయితే ఇచ్చేయండి. ఇకపోతే పోలింగ్ స్టేషన్ లేదా పార్ట్ నెంబర్, మీ ఓటర్ కార్డ్ ఏదైతే ఉందో ఓటర్ కార్డ్ బ్యాక్ సైడ్ పోలింగ్ స్టేషన్ నెంబర్ కానీ పార్ట్ నెంబర్ అనేది ఉంటుంది, ఆ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ అనేది అడగడం జరుగుతుంది, మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేయండి. ఇకపోతే ఎపిక్ నెంబర్, ప్రస్తుతం మీ ఓటు కార్డుకి సంబంధించి ఏదైతే నెంబర్ అనేది ఉందో ఆ నెంబర్ అనేది ఇచ్చేయండి. సో నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా మళ్ళీ ఇట్లా కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ అడగడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఇన్ కేస్ ఎవరన్నా ఆధార్ నెంబర్ అనేది మిస్ అయిపోతే ఇక్కడ చూడండి, మనకి
ఐఎమ్ నాట్ ఆధార్ నెంబర్ అనేది పెట్టేయండి. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ ఉంటుంది కాబట్టి ఆధార్ టిక్ మీద అయితే మనం చెక్ బాక్స్ మీద టిక్ ఇట్లా రౌండ్ అప్ టిక్ ఇచ్చేసి ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఇకపోతే మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మీది ఏదైతే వర్కింగ్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. మొబైల్ నెంబర్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ అనేది ఏ యూనివర్సిటీ, సపోజ్ మీది డిగ్రీ అనేది ఏ యూనివర్సిటీ అయిపోయిందో ఆ యూనివర్సిటీ ఇవ్వండి, ఏ ఇయర్ అయిపోయింది అనేది ఆ ఇయర్ కూడా ఇచ్చేయండి. ఇన్ కేస్ మీరు డిప్లొమా అయితే ఆ డిప్లొమాకు సంబంధించిన ఇయర్ అలాగే ఆ యూనివర్సిటీ కూడా ఇచ్చేయండి. సో ఇచ్చిన తర్వాత ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ 4వ కాలం అనేది ఉంది కదా, ఇది పూర్తిగా వదిలేయండి. సో వదిలేసిన తర్వాత ఇక్కడ 5th కాలం ఏదైతే ఉందో మీ ప్లేస్ డేట్ అనేది ఇచ్చేసి మీ సిగ్నేచర్ అనేది చేసి, సో ఇక్కడ మీ సిగ్నేచర్ అనేది చేసిన తర్వాత ఇట్లా కిందికి స్క్రోల్ చేసినట్టయితే సో చూడండి ఇక్కడ కొన్ని ఇన్స్క్రిప్షన్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అక్కడ మీరు ఇచ్చిన వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. ఇకపోతే కింద మనకి ఏదైతే రిసిప్ట్ అనేది ఉందో ఈ రిసిప్ట్ అనేది మీకు తిరిగి ఇస్తారు. ఖచ్చితంగా ఈ రిసిప్ట్ అనేది మీరు తెచ్చిపెట్టుకోండి. ఇంతే గ్యాస్, ఈ విధంగా సింపుల్గా ఆఫ్లైన్లో ఈ అప్లికేషన్ ఫామ్ పూర్తిగా ఫిల్ చేసి మీ ఆధార్ కార్డు ఇకపోతే మార్క్ లిస్ట్ అనేది తీసుకుని వెళ్ళి అక్కడ ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు రిసిప్ట్ అనేది ఇస్తారు. ఈ విధంగా మీ MLC గ్రాడ్యుయేషన్ ఓట్ అనేది కంప్లీట్ అనేది అయితే చేసుకోవచ్చు అప్లై చేసే ప్రాసెస్. ఇకపోతే మేము ఆన్లైన్లో చేసుకుంటామన్నా అంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఆ విధంగా మీరైతే ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై హింద్.